హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఒక చెట్టు గురించి చెప్దాం అనుకుంటున్నా. ఆ మూలిక ఏంటంటే మొగ చెట్టు మూలిక అంటారు దాన్ని. ఆడ స్త్రీలతో సంభోగం సరిగ్గా చేయలేకపోతే ఆ ఆకు ఆ ఆకు తెల్లారుజామునే పొడగడపునే తింటూ ఆ ఆకు తినిన తర్వాత స్థల స్నానం చేయాలండి. ఆ చెట్టు గురించి ఇక్కడ మీకు కనపడేట్టుగా చూస్తున్నా, అది ఇంకా దొరకలేదు. దొరికిన చూపించాలనుకొని ఇవాళ వీడియో చేస్తున్నా. మాకు ఇక్కడెక్కడో చూస్తున్నా, ఇన్ని చెట్టు కనపడితే కానీ మీకు ఖచ్చితంగా చూపించగలుగుతా. చెట్టు కానొస్తున్నదో లేదో. ప్రపంచం మీద ఎన్ని భూమి మీద ప్రతి ఒక్క చెట్టు ప్రతి ఒక్క వైద్యం పనికి వస్తుందండి. ఆ దేవుడిచ్చిన వరం అది. చెట్టు మూలిక ప్రతి ఒక్క మూలిక ఉన్నది. కొన్ని వీడియోలలో కొంతమంది నిజాలు చెప్తారు, కొంతమంది సరిగా చెప్పట్లేదండి. అది ప్రతి ఒక్క మనిషికి సౌకర్యంగా బాగా పనికొచ్చేటి చేయాలి. కానీ ఈ ఆకులు తినండి, ఆ ఆకులు తినండి, ఇది చేయండి అంటారు. కానీ అది మనకైతే అట్లా చేయకూడదండి. ప్రజల్ని మోసం చేయకూడదు. మనం లైకుల గురించో ఏదో దాని గురించో మనం అట్లా చేయకూడదు. నాకైతే ఇంకా చెట్టు మటుకు కనపడలేదు. కనపడితే కానీ మీకు ఇప్పుడే చూపిస్తానండి. కనపడకపోతే కానీ మళ్ళీ ఒక వీడియోలో చూపించి ఖచ్చితంగా చేస్తానండి. ఇంతవరకు కానీ రాలేదు. చూపిస్తే మనం ఒక వీడియో కానీ ఏదైనా ఒక మూలిక గురించి కానీ చెప్పే కల్లా అది ఖచ్చితంగా చేయాలండి. కానీ ఇప్పుడు మటుకు ఆ చెట్టుకు పోతుంటే మీకు కనుక్కోగలుగుతారు, పూత లేకపోతే మీరు అయిపోతారండి. కానీ చిన్న మొక్క అయితే దొరికిందండి. ఆ మొక్క మట్టుకు ఇదేనండి కనపడేదే చెట్టు. ఆ చెట్టు పేరే మొగలింగ చెట్టు అంటారు. ఇది తింటేగాన నేనండి ఇది పొద్దున్నే పొడగడుపున తినాలండి. చెట్టు తినిన తర్వాత దీనికి గులాబీ రంగు పూలు పూస్తాయి, లేదంటే వైట్ కలర్లో పూలు పూస్తాయండి. ఈ ఆకు తింటే పొడగడుపున తిన్నామంటే స్త్రీలతో సంభోగం. కనీసం ఈ ఆకులు 1 నెల రోజులు కానీ 2 నెలలు కానీ తినాలండి. తినిన తర్వాత అప్పుడు రిజల్ట్ రిలీజ్ వచ్చేది. దీనికి పూలు మట్టుకు ఇంతవరకు రాలేదండి. దీని పూలు ఫస్ట్ వచ్చే పూలే సేమ్ మనం ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో ఒక క్లియర్గా పూత ఉన్నప్పుడు వీడియో తీస్తా. ఓకేనండి. ఈ చెట్టు కారంగా ఉంటుంది తింటే. ఇంకొక వీడియోలో క్లారిటీగా తీసి మీకు పూత జీవితాన్ని క్లారిటీగా ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్.